తర్వాత స్వప్నస్థానంలో రెండోది స్వప్నస్థానస్తైజస ఉకార ద్వితీయ మాత్ర. ఈ స్వప్నస్థానంలో ఉండేటువంటిది తైజసమైన ఉకారం. తైజసుడు అంటే విశ్వడు తర్వాత వచ్చిన తైజసుడు వాడు. విశ్వ తైజస ప్రాజ్ఞ ఆ వరసలో రెండోది వాడు తైజసుడు. మొదటివాడు వైశ్వానరుడు అని చెప్పేశాం. రెండోది తైజసుడు. అది ఈ రెండో ఆర్డర్లో ఉన్నది ఇక్కడ ఉకారము. ఇది ద్వితీయ మాత్ర. దీనికి కారణం ఏమిటి అని అంటే ఉత్కర్షాత్ ఉభయత్వాద్వా అని రెండు మాటలు రాశారు. ఇది ఉత్కర్షాత్ అంటే జ్ఞాన సంతతిలో ఇది చాలా వృద్ధి పొందిస్తుంది, విజ్ఞానాన్ని బాగా వృద్ధి పొందిస్తుంది అనేటువంటి మాట. ఆ పంక్తి చూడండి. స్వప్నస్థాన తైజస యహ సహ ఓంకార అంటే ఓంకార ద్వితీయ మాత్ర. ఓంకార అన్నప్పుడు ఓంకారస్య ఉకార పదచ్ఛేదం. ఓంకారములోనున్న ఉకారం, ఉకారం అకారములు అన్నాం కదా, రెండోది ఉకారం. ఓంకారస్య ఉకార ద్వితీయ మాత్ర కేన సామాన్యేన ఇత్యాహ ఉత్కర్షాత్. అంటే అకారాద్ ఉత్కృష్ట ఇవకి ఉకార. అకారము కంటే ఉకారం పెద్దది, గొప్పగా ఉంది. అకారము కంటే ఉత్కర్షం, ఔపచారికమైన ఉత్కర్షం. అంటే అకారం కంటే ఉకారం గొప్పది అంటే దీని తర్వాత చెప్తున్నారు అని అర్థం. ఒకటి అకారస్య ఉత్కర్షే వాస్తవేపి పాఠక్రమాది ఉకారస్య ఉత్కర్షత్వం ఔపచారికం. ఉత్కర్ష ఇవ అన్నాడు. అకారము కంటే ఉకారము ఉత్కర్షము గలదిగా ఉంటుంది. వస్తుతః ఉత్కర్షది ఏంది అంటే అకారానికే. అన్నిటికంటే మొదట్లో చెప్పారు కనుక అకారమే సర్వవాక్కు కాబట్టి అకారమే గొప్పది. కానీ మంత్రంలో అకారము కంటే ఉకారము ఉత్కృష్టము అనే మాట చెబుతున్నారు ఉత్కర్షని బట్టి అన్నాడు. ఉత్కర్ష ఎలా వస్తుంది అని అంటే అకారము కంటే తర్వాత చెప్పారు కనుక, దీని తర్వాత చెప్పింది కాబట్టి దీనికంటే అది గొప్పది. అంటే ఆ ఉకారము ఔపచారికమైన ఉత్కర్ష గలది అనే అర్థంలోనే విశ్వడు కంటే తైజసుడు ఉత్కర్ష. విశ్వడి కంటే తైజసుడు ఉత్కర్ష అని ఎలా అంటారండి? సూక్ష్మాభిమాని వాడు, స్థూలాభిమాని వీడు. వైశ్వానరుడు స్థూల ప్రపంచానికి స్థూలభు. రెండో వాడు తైజసుడు సూక్ష్మభు. వాడు ఉత్కర్ష అంటే ఎలా అంటారు అని అంటే ఔపచారికం అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే వస్తుతః అకారము కంటే ఉకారం గొప్పది అని చెప్పడం సరిపోదు. అకారమే గొప్పది అనాలి. మొత్తం వాంగ్మయం అంతా అకారం చేతనే వ్యాపించి ఉంది కనుక. కానీ మంత్రం ఏం చెబుతోంది? ఉత్కర్షాత్ ఉభయత్వాద్వా అని రెండు కారణాల చేత ఓంలో ఉండే ఉకారము వాడు తైజసుడు, ఈ ఇద్దరు ఒకటే, ఈ ఇద్దరికి ఉండేటువంటి సమాన ధర్మం ఇది అని చెప్పారు. ఉత్కర్షాత్ అకారాత్ ఉత్కృష్ట ఇవహి ఉకార. భాష్యకారులు చాలా జాగ్రత్త పడిపోయారు. అకారము కంటే ఉకారము ఉత్కృష్టము కాదు, ఉత్కృష్టము వలే ఉంది అని ఇవ శబ్దం వేశారు. వస్తుతః ఉత్కృష్టం లేదు దానికి, కానీ మంత్రం చెప్పింది కనుక ఉత్కృష్ట ఇవ. వాడు గొప్పవాళ్ళలాగా అంటాడు. గొప్పవాడు వీడేనండి. లోకంలోనూ మాట ఉంది మనకి, అత్యంత బలవంతోపి పౌర జానపదా జనా దుర్బలైరపి బాధ్యంతే పురుషై పార్థివాశ్రితై మీమాంసలో శ్లోకం చెప్తారు. వస్తుతః వీళ్ళు చాలా బలవంతులుగా కొంతమంది ఉన్నారట. కానీ రాజాదరం కలిగినటువంటి ఓ చిన్నవాడు వీళ్ళని దబాయిస్తూ ఉంటాడు. వాడికి ప్రభువు యొక్క అధికారం బలం ఉంది. ఆ ప్రభువు యొక్క సపోర్ట్ ఉంటే అత్యంత బలవంతోపి పౌర జానపదా జనా దుర్బలైరపి బాధ్యంతే. దుర్బలుల చేత కూడా బాధింపబడతారు. ఎందువల్ల అంటే ఆ దుర్బలులకి రాజాశ్రయం ఉంది. అంటే రాజు యొక్క ఆశ్రయం పొందిన చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళని ఇబ్బంది పెడతారు. అలాగే ఈ అకారం పెద్దదే, దానికి సందేహం లేదు. కానీ శృతి రాజు లాంటి శృతి దానికి ఉత్కర్ష చెబుతోంది, ఉకారానికి ఉత్కర్ష అని చెబుతోంది. అందుచేత అదే ఉత్కృష్టంలాగా అనుకుందాం కాసేపు. ఉత్కృష్ట ఇవాన్, అకారము కంటే ఉకారం ఉత్కృష్టము అనే మాట వాస్తవం కాదు, కానీ ఉత్కృష్ట ఇవా అని. దానివల్ల ఎందువల్ల వేదం చెప్పింది కనుక ఉత్కర్షాత్ అని అంది కనుక మనం ఒప్పుకోవాలి, దాని ఎందు ఉత్కర్ష ఉన్నట్టుగా. ఉత్కృష్ట ఇవహి ఉకార. అలాగే తథా తైజస విశ్వాత్ అన్నాడు. తైజసుడు విశ్వడు కంటే కూడా ఉత్కృష్ట ఇవ. వస్తుతః ఉత్కృష్టుడు తైజసుడు కాదు. ఎందువల్ల విశ్వడు స్థూలభుక్, సూక్ష్మభుక్ అయినటువంటి వాడు తైజసుడు.
వాడు దీనికంటే ఉత్కర్షను ఎలా అంటారండి అంటే, వేదం చెప్పింది కనుక ఔపచారికమైన ఉత్కర్ష చెప్పాలి, దీని తర్వాత ఉంది కనుక అనేటువంటి అభిప్రాయం. అలాగే అకార ఉకారయోర్ మధ్యస్థ ఉకార తథా విశ్వప్రాజ్ఞయోర్ మధ్యే తైజస అత ఉభయభాక్త్వ సామ్యాత్. రెండిటికి మధ్యలో ఉంది, అది సామ్యం. విశ్వ తైజస ప్రాజ్ఞ ముగ్గురులో ఈ విశ్వ ప్రాజ్ఞ మధ్యలో తైజసుడు ఉన్నాడు. అలాగే అకార ఉకార మకారములలో మూడిటిలో అకారానికి మకారానికి మధ్యలో ఉకారం ఉంది. ఇక ఈ మధ్యలో ఉండడం ఉభయభాక్త్వం అనేది రెండిటికి మధ్యలో ఉండటం అనేటువంటిది పోలిక. దాన్ని బట్టి ఉకారము తైజసుడు ఒకడే అనేటువంటి వ్యాఖ్యానం చేశాను. ఇది బాగానే ఉంటుంది. ఈ మూడు అక్షరాలు మధ్యలో ఉంది, వాళ్ళు ముగ్గురులోనూ మధ్యలో తైజసుడు ఉన్నాడు, అది పర్వాలేదు. కానీ ఉత్కర్ష చెప్పడం దగ్గర వాస్తవమైన ఉత్కర్ష లేదు. అంతే ఉత్కృష్ట ఇవ అని ఇవ శబ్దం వాడారు భాష్యకారు. అకారాద్ ఉత్కృష్ట ఇవ హి ఉకార తథా తైజసో విశ్వాత్ ఉభయత్వాద్ వా అంటే అకారమకారయోర్ మధ్యస్థ ఉకార. అకార మకారములకు మధ్యలో ఉకారం ఉంది. అలాగే తథా విశ్వ ప్రాజ్ఞయోర్ మధ్యే తైజస, విశ్వడు ప్రాజ్ఞుడు మధ్యలో తైజసుడు ఉన్నాడు. అత ఉభయభాక్త్వ సామాన్యాత్ అంటే మధ్యలో ఉండటం, రెండిటికి మధ్యలో ఉండటం అనేటువంటి సాదృశ్యం ఉంది కనుక ఆ ఉకారము తైజసుడు అన్నారు. దీనికి ఏకత్వ ఫలం ఏమిటి? విద్వత్ ఫలం ఉచ్యతే ఏవం వేద అని అనాలి కదా. దాన్ని బట్టి ఫలం ఏమిటి అని అంటే దానికి ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్య అబ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. మూడు ఫలాలు చెప్తున్నారు. ఉత్కర్షతి అన్నాడు. ఉత్కర్షతి అంటే వాడు బాగా అభివృద్ధిని పొందిస్తాడు, అంటే విజ్ఞాన సంతతిని వృద్ధి పొందిస్తాడు అనేది అర్థం. విద్వత్ ఫలం ఉచ్యతే ఉత్కర్షేతి. ఉత్కర్షతి అంటే హవై జ్ఞాన సంతతిం, జ్ఞాన సంతతిం ఉత్కర్షతి అంటే జ్ఞాన ప్రవాహమును విజ్ఞాన సంతతిని ఉత్కర్షతి అంటే పెంచుతాడు, వర్ధయతి ఇత్యర్థ అని రాసి. సమాన తుల్యశ్చ మిత్రపక్షస్య ఇవ శత్రుపక్షాణమపి అప్రద్వేష్యో భవతి. ఇది తమాషా. ఈ రెండిటికి మధ్యలో ఉంది కదా, నాన్ కాంట్రవర్షియల్ గా తటస్థంగా ఉండడం వల్ల మిత్రపక్షానికి శత్రుపక్షానికి కూడా మధ్యలో ఉన్నాడు కనుక వాడు ఎవరికి విరోధం కాకుండా ఇద్దరికి సమానమైనటువంటి ప్రేమపాత్రుడు అవుతాడు. అది న్యూట్రల్ గా ఉన్నాడు. సంతతి అన్నప్పుడు మీరు చెప్పినట్టుగా మీడియేషన్ చేసి ఇంప్రూవ్ చేస్తాడని అర్థం చేసుకోవాలా అని అంటే ఏ ఉత్కర్ష జ్ఞాన ప్రవాహాన్ని వృద్ధిపరుస్తాడు, జ్ఞాన ప్రవాహాన్ని వృద్ధిపరుస్తాడు అంటే ఎక్కడ అయ్యా జ్ఞాన సంతతి ఎక్కడ ఉందని ఆ ప్రవాహం అక్కడ మనకి కలిగే లౌకిక అక్కడ దానిలోనే కాదు. వాడిని భావన చేసే మాట అయితే ఇందాక సర్వాన్ కామానవాప్నోతి అన్నారు అనుకోండి, ఆ కోరికలు దీనిలో ఎక్కడ ఉంటాయి? బాహ్య ప్రపంచంలో ఉండే కోరికలన్నీ తీర్చుకుంటాడు. అలాగే బయట ఉండేది వీడికి అన్ని జ్ఞానాలు బాగా వృద్ధి పొందుతూ ఉంటాయి. ఫలమే కదా, దానిలోనే చెప్పాలని ఏం లేదు. ఫలం చెప్తున్నాం కాబట్టి జ్ఞాన సంతతిని వృద్ధిపరుస్తాడు. మధ్యలో ఉండటం వల్ల, తటస్థుడుగా ఉండటం వల్ల వీడికి ఈ పక్షంలో కానీ ఆ పక్షంలో కానీ అటాచ్మెంట్ లేదు, ఇద్దరికీ కామన్ గా ఉంటాడు. మిత్రపక్షానికి శత్రుపక్షానికి కూడా సమానుడు అవుతాడు. మిత్రపక్షస్య ఇవ శత్రుపక్షాణమపి అప్రద్వేష్యో భవతి. వాడికి ద్వేషపాత్రుడు కాదు. ఏదో ఒక పార్టీలో మనం చేరిపోతే రెండో వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి ద్వేషం వస్తుంది. మనం దీనిలోనూ చేరలేదు, దానిలోనూ చేరలేదు, న్యూట్రల్గా ఉన్నాం అన్నప్పుడు రెండు పక్షాల వాళ్ళకి కూడా మన మీద ద్వేషం ఉండడానికి అవకాశం లేదు. అప్రద్వేష్యో భవతి అబ్రహ్మవిద్ అస్య కులే నభవతి. పైగా ఇంకో గొప్ప ప్రయోజనం, వీడి కులంలో అబ్రహ్మవేత్త ఉండడు. అంటే అందరూ బ్రహ్మవేత్తలే అవుతారు. ఈ మూడు ఫలాలు చెప్పారు. ఎవరిని? ఉకారాన్ని తైజసుణ్ణి ఏకంగా భావిస్తే. ఉత్కర్షతి వై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి నాస్య బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద. మూడోది సుషుప్త స్థాన ప్రాజ్ఞ మకార.